Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోలో స్కెడ్యూల్ ట్రిగ్గర్ అనేది ఎలా చేయాలో చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనకి బేసికల్గా ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి కదా. స్కెడ్యూల్, థంబ్లింగ్ విండో, అలానే స్టోరేజ్ ఈవెంట్స్, కస్టమ్ ఈవెంట్స్, ఇలా మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం స్కెడ్యూల్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు థంబ్లింగ్ విండో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటనే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టేబుల్ ఉంది, టెస్ట్ ఎంప్లాయ్, ఇక్కడ ఒక 4 కాలమ్స్ ఉన్నాయి, అలానే శాంపిల్ డేటా ఉంది. సో ఈ శాంపిల్ డేటా ఏంటంటే సో జనవరి 1st 2023 నుంచి సో జనవరి 10th 2023 వరకు ఉంది డేటా. అంటే సో 10 days డేటా ఉంది. ఇదేంటి? సో హిస్టరీ డేటా, నాట్ కరెంట్ డేటా, అవునా కదా. సో ఇది హిస్టరీ డేటా కాబట్టి సో దీన్ని నేను ప్రాసెస్ చేయాలనుకున్నాను. సో దానికోసం సో ఏంటి థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ అనేది యూజ్ చేస్తాం. అదేంటనేది కూడా రైట్ చేస్తాం. ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, డన్. సో అలానే డేటా కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు సో క్వెరీ ఫైట్ చేద్దాం. చూడండి ఇలా ఉందన్నమాట. మనకి 40 rows ఉన్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి, 40 rows ఉన్నాయి. సో ఇలా మనకి 10 days డేటా ఉంది. సో బేసికల్గా థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ ఏంటంటే సో థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ ఏంటంటే ఇప్పుడు మనం సో హిస్టారికల్ డేటాను ప్రాసెస్ చేయాలి కదా. సో మనకేంటి ఎక్కడి నుంచి డేటా ఉంది? 01/01/2023 నుంచి సో 01/10/2023 అంటే 10 days డేటా ఉందన్నమాట. సో ఇప్పుడు సో ఈ 10 days డేటాకి నేను ఫ్రీక్వెన్సీ అనేది, రికరెన్స్ అనేది 24 hours పెట్టాను అనుకోండి. ఓకే, 20 hours పెడితే 10 థంబ్లింగ్ విండోస్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే 1 dayకి 1 థంబ్లింగ్ విండో అన్నమాట. ఓకే, 10 థంబ్లింగ్ విండోస్ క్రియేట్ అవుతాయి. సో విండోస్ క్రియేట్ అవుతాయి. అదే సో 12 hours పెట్టాను అనుకోండి, 12 hours. ఓకే, సో 20 క్రియేట్ అవుతుంది. ఓకే, 20 థంబ్లింగ్ విండోస్ క్రియేట్ అవుతుంది. అదే సో ఇంకా 6 అనుకోండి, అలా సో మీరు టైం అనేది తగ్గించుకొని థంబ్లింగ్ విండోస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే సో రకరకాలుగా విండోస్ అనేది క్రియేట్ అవుతాయి. బేస్డ్ ఆన్ ది మీరు ఏదైతే ఫ్రీక్వెన్సీ లెవెల్, అంటే అవర్లీ బేసిస్ లేకపోతే ఎన్ని అవర్స్ రన్ అవ్వాలనేది స్పెసిఫై చేసే దాన్ని బట్టి మనకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 10 థంబ్లింగ్ విండోస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే 01/01/2023, సో 01/02/2023. ఓకే, మళ్ళీ 01/02/2023 నుంచి సో 03/2023 ఇలా మనకి సో ఇదొక థంబ్లింగ్ విండో, ఇదొక థంబ్లింగ్ విండో, ఇలా మనకి డేటా అనేది లోడ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. సో అదేంటి అనేది కూడా మనం ప్రాక్టికల్గా బిల్ట్ అయ్యడం అండర్స్టాండ్. సో ఓకే, సో మనం టేబుల్లో డేటా ఆల్రెడీ ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఈ ప్రొసీజర్లో 2 పారామీటర్స్ తీసుకున్నాం, స్టార్ట్ టైం, ఎండ్ టైం. అలానే సో ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేసామో ఆ పారామీటర్స్ని వేర్ స్టేట్మెంట్లో ఇంటిగ్రేట్ చేసాం. లెట్స్ ఇట్. ఓకే, సో ప్రొసీజర్ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసినాం. ఇప్పుడు కాన్ఫిగర్ చేద్దాం. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్, డెమో డేటా. సో దాని తర్వాత సో కాపీ యాక్టివిటీ తీసుకుంటాను. సో పేరు మార్దాం, డేటా మూమెంట్. సో మూమెంట్ డేటా లోడ్ ఏదైనా కావచ్చు, డేటా లోడ్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ మనకి సోర్స్ అనేది ఏంటంటే సీక్వెల్ కాబట్టి ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తాం. సో సీక్వెల్ సర్వర్. ఓకే, కంటిన్యూ. సో పేరు మార్దాం, సోర్స్ డేటా సెట్ అన్న లింక్డ్ సర్వీస్. సో ఓకే, ఇక్కడేంటి మనం స్టోర్ ప్రొసీజర్ కదా. సో దానికోసం పేరు ఇద్దాం. సో పేరు ఏంటిది? గెట్ మెయిన్ డేటా.
సో ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 పారామీటర్స్ ఉన్నాయి. సో ఎడిట్, రిఫ్రెష్, ఇంపోర్ట్ పారామీటర్స్. సో ఇలా మనం ఏంటంటే 2 పారామీటర్స్ అనేది ఆల్రెడీ ఈ స్టోర్డ్ ప్రొసీజర్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పారామీటర్స్ కోసం మనం ఒక 2 పారామీటర్స్ అనేది ఎక్స్టర్నల్గా క్రియేట్ చేద్దాం. ఎక్కడ? పైప్ లైన్ లెవెల్. ఓకే, వి స్టార్ట్ టైం, అలానే వి ఎండ్ టైం. ఇలా 2 పారామీటర్స్ తీసుకున్నాను. ఆ 2 పారామీటర్స్ని ఇక్కడ ప్రొసీజర్ లెవెల్లో నేను సో తీసుకుంటాను. ఓకే, స్టార్ట్ టైం ప్రాపర్గా ఇవ్వండి, స్టార్ట్ టైం. అలానే చూడండి, ప్రాపర్గా ఇవ్వమని చెప్పి నేను తప్పించాను బై మిస్టేక్. సో ఎండ్ టైం కదా, ఎండ్ టైం. సో అలానే స్టార్ట్ టైం, ఇలా మిస్టేక్ అవుతుంది. ఓకే, ఎండ్ టైంకి ఎండ్ టైం వచ్చింది, అలానే స్టార్ట్ టైం వచ్చింది. ఇలా మనం ఏంటంటే సోర్స్ అనేది ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం. దాని తర్వాత డెస్టినేషన్. సో న్యూ, సో ఇది కూడా సీక్వెల్ సర్వరే. ఓకే, సో పేరు ఏదో పెడదాం, టార్గెట్ డేటా సెట్, అలానే అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. ఇక్కడ పేరు ఏదో ఒకటి ఇద్దాం. సో డేటా ఫైనల్ వాల్యూ. ఓకే, సో ఇది ఉందా లేదో చెక్ చేద్దాం ఫస్ట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, చూడండి టేబుల్ అనేది ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ కాబట్టి లేదు, నో ప్రాబ్లం. సో నన్. ఓకే, సో మనమైతే సోర్స్ టార్గెట్ 2 కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం. బట్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ ఆప్షన్ అనేది మర్చిపోకూడదు, ఎందుకంటే మనం ఆన్ ద ఫ్లై క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఫర్ సో గుడ్. సో ఇప్పుడేంటి మనం థంబ్లింగ్ విండో చెప్పినట్టుగా ఇందాక పబ్లిష్ చేద్దాం. పబ్లిష్. పబ్లిష్ అవుతున్నాయి చేంజెస్. స్టిల్ ఇట్స్ లోడింగ్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎక్కువ టైం తీసుకుని. ఓకే, పబ్లిష్ కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు యాడ్ ట్రిగ్గర్, న్యూ ఆర్ ఎడిట్, చూస్ ట్రిగ్గర్, న్యూ. పేరు మారుదాం, ఫైనల్ ఏడిఎఫ్ థంబ్లింగ్. ఓకే, థంబ్లింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి స్కెడ్యూల్ కదా థంబ్లింగ్ విండో. ఇమ్మీడియట్గా యూజర్ ఇంటర్ఫేస్ అనేది మారిపోతుంది. అంటే స్కెడ్యూల్కి ఒక రకం వస్తుంది, థంబ్లింగ్కి ఒక రకం వస్తుంది అన్నమాట. మనకి ఎక్కడి నుంచి కావాలా? జనవరి 1. ఓకే, చూడండి జనవరి 1. టైం స్టాంప్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకే, అలానే ఓకే. ఓకే, మనకి ఎక్కడి నుంచి? జనవరి 1, 2023 నుంచి 12 o'clock అన్వర్డ్స్. బట్ ఇక్కడ 24 hours. ఓకే, అలానే ఎండ్ డేట్ కూడా స్పెసిఫై చేస్తుంది. ఎక్కడ? జనవరి 11. అంతే కదా, మనకి డేట్ ఎక్కడుంది? జనవరి 1 నుంచి జనవరి 11 వరకే కదా ఉంది. అదే ఇస్తున్నాను, క్లిక్ అని. ఓకే, చూడండి స్టార్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 1, 2023 నుంచి, బట్ ఎండ్ డేట్ వచ్చేసరికి జనవరి 11, 2023 వరకు. చూడండి 24 hours టైం ఫ్రేమ్ ఇచ్చాను. అలానే నేమ్, డిస్క్రిప్షన్ కావాలనుకుంటే లోడింగ్ హిస్టారికల్ సారీ స్పెల్లింగ్ తప్పట్టుగా ఉంది, హిస్టారికల్. ఓకే, నో ప్రాబ్లం. హిస్టారికల్ డేటా. థంబ్లింగ్ విండో, స్టార్ట్ డేట్, రికరెన్స్, స్పెసిఫై, ఎండ్ డేట్. చూడండి స్టార్ట్ ట్రిగ్గర్ ఆన్ క్రియేషన్. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనం 2 పారామీటర్స్ ఉన్నాయి కదా, వాటికి వాల్యూస్ సప్లై చేయాలి. బేసిక్గా మనకి సిస్టమ్ ఉంది. ఐ థింక్ కింద పారామీటర్స్ ఎక్కడ? యా. ఈ పారామీటర్స్ అనేది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ట్రిగ్గర్ అవుట్పుట్ విండోస్ స్టార్ట్ టైం, అలానే ట్రిగ్గర్ అవుట్పుట్ విండోస్ ఎండ్ టైం అనమాట. ఓకే, లెట్స్ దట్. స్టార్ట్ టైంకి వచ్చేసరికి ట్రిగ్గర్ స్టార్ట్ టైం, అలానే ఎండ్ టైంకి వచ్చేసరికి ఇది సప్లై చేయాలి. ఓకే, దాట్స్ ఇట్. క్లిక్ ఆన్ ఓకే. దాని తర్వాత పబ్లిష్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ దట్. వెయిట్ చేద్దాం. పబ్లిష్ సక్సెస్ఫుల్. అలానే ఇక్కడ డేటా వచ్చిందని చెక్ చేద్దాం. అయితే ఇంకా లోడ్ అయ్యి ఉండదు. పబ్లిష్ అవుతూనే ఉంది. పబ్లిష్ కంప్లీటెడ్. ఓకే, థంబ్లింగ్ విండో.
సో ఐ థింక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. చూడండి. సో ఫైనల్ ఐడి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఎగ్జాక్ట్గా 10 రన్ ఎట్ ఏ టైం రన్ అవుతున్నాయి. ఓకే, సో చూద్దాం డేటా వచ్చిందో రాలేదు. ఓకే, సో 76 rows వచ్చినాయి. బట్ యాక్చువల్గా మన ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే సారీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాపీ చేశాను. ఓకే, చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 40 ఉన్నాయి. బట్ మనకి ఎన్ని వచ్చినాయి? 76. ఎందుకు 76 వచ్చినాయంటే, సో ఎందుకు 76 వచ్చినాయంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఫస్ట్ లెట్ ఇట్ రిఫ్రెష్ ఇట్. సో అన్నీ కూడా సక్సెస్ అయినాయి కదా. సో డేటా కూడా వచ్చింది, బట్ డేటా అనేది ఎక్కువ వచ్చిందనమాట. ఓకే, సో బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో ఇది తీసుకోండి. విండోస్ స్టార్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అన్నది కూడా మనం స్పెసిఫై చేద్దాం. అంటే సో ఫస్ట్ కంచి తీసుకున్నాం, లేకపోతే ఇక్కడ సో ఐ థింక్ ఇదే ఫస్ట్ అట్టుగా. ఓకే, సో 1వ తారీఖు 2వ తారీఖు 1వ నెలలో స్టార్ట్ అయ్యి అలానే January 1st 3rd సో ఇలా మనకి క్లోజ్ అయిందన్నమాట. ఇక్కడ మనకి ప్రతిసారి కూడా విండోస్ స్టార్ట్ టైం, విండోస్ ఎండ్ టైం అని ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఎక్కడ ఏంటి అనేది కూడా సో డిఫైన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు టైం స్టాంప్ కూడా చూసుకోవాలి. ఇక్కడ 5:30 AM స్టార్ట్ అయింది, అలానే నెక్స్ట్ డే 5:30 AMకి స్టార్ట్ అయింది. అందువల్ల కొన్ని రికార్డ్స్ 2 times అనేది రిపీట్ అవుతున్నాయి. ఓకే, ఎక్సెప్ట్ ఫస్ట్ డే, రిమైనింగ్ 2 days కూడా 2 times రిపీట్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారు లేదా ఇక్కడ? సో ఓన్లీ సో ఐ థింక్ సో ఆర్డర్ బై చేస్తాను. ఆర్డర్ బై లోడ్ డేట్. ఓకే, సో ఎందుకు 76 వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ దాంట్లో 4 records, ఎటువంటి ప్రాబ్లం. బట్ నెక్స్ట్ నుంచి అన్నీ కూడా ట్వైస్ అంటే 2 times రన్ అయ్యాయి. ఓకే, అంటే 8 records వచ్చినాయి. చూడండి అన్నీ కూడా 8 records. ఓన్లీ ఫస్ట్ డే ఓన్లీ ఒక 4 records వచ్చినాయి, రిమైనింగ్ అన్నీ కూడా సో డబుల్ వచ్చినాయి అన్నమాట. ఎందుకు వచ్చినాయి అంటే బేసికల్గా మనకు అక్కడ తంబ్లింగ్ విండో ఏం చెప్తుంది? ఈరోజు 5:30 AMకి, అలానే నెక్స్ట్ డే 5:30 AM, అంటే 2 times రన్ అయినట్టు కదా. ఈరోజు రన్ అయింది, అలానే నెక్స్ట్ డే కూడా రన్ అయింది. అందువల్ల డబల్ కౌంట్ వచ్చేసింది అనమాట. బట్ మనకి ఎక్కడ కూడా సో టైం స్టాంప్ లేదు, ఓన్లీ డేట్ మాత్రమే ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయాలి, ఓన్లీ డేట్ మాత్రమే ఉంది, ఎక్కడ కూడా టైం స్టాంప్ లేదు. బట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ట్వైస్ అనేది వస్తుంది, అది ఇష్యూ అన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే బేసికల్గా సో మనం ఏదైతే ఇక్కడ సో ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా, వీటికి సో యాడ్ అవర్స్, యాడ్ మినిట్స్ చేసుకుని 12 o'clock తెచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మనకి ప్రాపర్ ఆల్రెడీ నేను టెస్ట్ కూడా చేశాను. సో ఎగ్జాక్ట్గా 40 records వస్తాయి, మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో నో ప్రాబ్లం. బట్ జస్ట్ ఏంటంటే యాడ్ అవర్స్, యాడ్ మినిట్స్ 2 యాడ్ చేసుకొని సో 12 o'clock తెచ్చుకుంటే విండోస్ స్టార్ట్ టైం, ఎండ్ టైం దాని ప్రకారంగా మనకు పర్ఫెక్ట్గా సో 10 తంబ్లింగ్ విండోస్ వస్తాయి, రికార్డ్స్ కూడా 40 వస్తాయి. ఏదైతే సోర్స్లో ఉందో డెస్టినేషన్లో కూడా సేమ్ అయ్యి వస్తాయి అన్నమాట. అదే తంబ్లింగ్ విండో అవర్ ఫ్రీక్వెన్సీ 12 చేశారనుకోండి 20 వస్తాయి. ఇలా మనకి ఏంటంటే సో తంబ్లింగ్ విండో అనేది ఇలా వర్క్ అవుతుంది అన్నమాట. చూడండి, సో 10 అంటే 10 times రన్ అన్నమాట. ఎందుకంటే బేస్ అంటే డేస్ని బట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈవెన్ మీరు ఆ తంబ్లింగ్ విండోలో ఏమేమి రికార్డ్స్ వచ్చాయో చూసుకోవచ్చు అన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే పైప్లైన్ ఐడి ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడ ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఎన్ని రికార్డ్స్ 4. ఓకే, కాపీ డ్యూరేషన్ అంతా 8. సో ఇలా మనకి సో రకరకాలుగా కూడా అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ ఇట్స్ వెరీ ఈజీ. మన కాన్సెప్ట్ అర్థమైతే తంబ్లింగ్ విండో వెరీ ఈజీ అనమాట. ఇక్కడ ఏముండదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఈవెన్ స్కెడ్యూల్ ట్రిగ్గర్ కూడా మనకి, స్కెడ్యూల్ అంటే అందరికీ తెలిసిందే, బట్ తంబ్లింగ్ విండో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ కాన్సెప్ట్ అనేది. బట్ ఇట్స్ వెరీ ఈజీ, ట్రస్ట్ మీ. ఓకే,
సో ఐ థింక్ సో నెక్స్ట్ వీడియోలో స్టోరేజ్ ఈవెంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, సో share, subscribe. Thank you so much for watching. So we'll catch you in the next video. Chalo, bye.